అందరూ నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మఒడి పథకానికి బదులుగా మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్నైతే తీసుకురావడం జరిగింది. సో, ఈరోజు తల్లికి వందనం పథకానికి గురించి ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి. అసలు ఈ తల్లికి వందనం పథకం అనేది ఎప్పుడు అమలు చేస్తారు? రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? బడ్జెట్ ఎంత మేర అవసరమవుతుంది? అసలు బడ్జెట్టే అమలు చేయలేదు కదా! అసలు ఈ తల్లికి వందనకి సంబంధించి ఈ పథకాన్ని అనేది అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే తీసుకురావడానికే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో, ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎక్కడ గాని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసినట్లయితే మీరు ఈ తల్లికి వందనానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దానితో పాటు ఈ వీడియోని అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మన గవర్నమెంట్‌కి సంబంధించి ఈ తల్లికి వందనానికి సంబంధించిన ఈ యొక్క చిన్న అప్డేట్ వచ్చినా మీరే ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి చదువుకునే పిల్లలందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు వారి ఎమ్మెల్యే సభ్యులంతా ముక్త కంఠంతో అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. మనమైతే ఆ హామీని ఇవ్వడం చూడడం జరిగింది, వినడం కూడా జరిగింది. కానీ ఈ తల్లికి వందనం పథకం అమలు చేయాలంటే అంత సులువుగా అయితే అనిపించడం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. అంటే ఈ తల్లికి పథకం ద్వారా కొంతమేర ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడినట్లు అయితే అనిపిస్తోంది. కారణాలు ఏమైనా నిజమాత్రం ఇదే. నిజంగా ఈ పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయాలంటే చాలా బడ్జెట్ అయితే అవసరం అవుతుంది. దాదాపు 13,000 కోట్ల నుండి 16,000 కోట్లయితే అవసరం అవుతాయి. అంటే ప్రభుత్వంపై చాలా భారం పడే అవకాశం అయితే ఉంది. ఈ 13,000 కోట్లు లేదా 16,000 కోట్లు అవసరం అనేది ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. ఎందుకంటే ఇంకా విధి విధానాలనేది రూపొందించలేదు కాబట్టి ఒకవేళ పథకం అమలైన బడ్జెట్లో చాలా అధిక మొత్తం ఈ పథకానికే అవసరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఇది ఒక భారం అయ్యేలా ఉంది. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకానికి కుటుంబంలో ఒక్కరికి చొప్పున ఇచ్చిన దాదాపు ప్రభుత్వానికి అమ్మఒడి పథకం ద్వారా దాదాపు సంవత్సరంలో 6,000 కోట్లకు పైగానే బడ్జెట్ అయితే అవసరమయ్యేది. ఇప్పుడు ఇదే విధానం అనుకున్న గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపులో కుటుంబంలో 2 పిల్లలు చొప్పున వేసుకున్న ఒక 6 కోట్లు లేదా మళ్ళీ ఒక 6 కోట్లు మొత్తం దాదాపు 12,000 కోట్లు అన్నమాట. అంటే ఈ అమ్మఒడి పథకాన్ని గత ప్రభుత్వం జనవరి 2020 సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే వారు ఇచ్చింది 4 సంవత్సరాలు మాత్రమే అమ్మఒడి పథకం అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధానాలే ఈ కూటమి ప్రభుత్వం కూడా 4 సంవత్సరాలు ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న జరిగిన శాసన మండలి సందర్భంలో ఈ తల్లికి వందనం పథకంలో కొన్ని విధి విధానాలు రూపకల్పన చేద్దాం, గ్రౌండ్ లెవెల్లో అందరినీ మాట్లాడి నెక్స్ట్ ఇయర్లో నుండి అమలు చేద్దామని లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. లోకేష్ గారు అలా మాట్లాడడానికి కారణం తల్లికి వందనానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి, ఈ చదువుకునే పిల్లల యొక్క హాజరుని కూడా చూడాలి, డ్రాపౌట్ ఎవరన్నా ఉన్నారేమో అని చెక్ చేసుకోవాలి, ఇంకా చాలా కారణాలు అయితే లేకపోలేదు. ఏది ఏమైనా ఈ తల్లికి వందనం అనేది సంవత్సరం వాయిదా పడినట్లే అని చెప్పవచ్చు. ఇది వైసీపీ ప్రభుత్వానికి ఒక ఆయుధంగా మారింది. నిజానికి తల్లికి వందనం పథకం అమలు చేయడం అంత ఆషామాషీ విషయం కాదు.
ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు. ఈ బడ్జెట్ పెట్టకపోవడానికి కారణం రాష్ట్రంలో ఆర్థికపరమైన లెక్కలు ఇంకా బయటపడలేదు. అసలు గత ప్రభుత్వంలో ఏ శాఖలో ఎంత డబ్బు ఖర్చు చేశారు, ఎంత డబ్బు మిగిలింది, ఎంత మేర అప్పు చేశారు, ఇవన్నీ తెలిస్తేనే అప్పు ఎంత ఉంది, ఇంకా ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వచ్చేది ఉందా, అసలుకు ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా మిగులు ఉందా అని ఎంత మేర వస్తుందని క్లారిటీ అయితే తెలిస్తేనే ఈ 2024 సంవత్సరానికి పథకాలకు ఏ పథకాలకు అమలు చేయొచ్చో వాటికి ఎంత మేర బడ్జెట్ అనేది అవసరమవుతుందో మనం ప్రకటించడానికి అర్థమవుతుంది. సో బడ్జెట్ ప్రవేశపెడితేనే ఏ పథకానికి ఎన్ని కోట్లు అవసరం అనేది బడ్జెట్ పెట్టవచ్చు. ఆ తర్వాత పథకాలు అమలు చేయడానికి సులువు అవుతుంది. సో కాబట్టి బడ్జెట్ ఇంకా ప్రకటించలేదు కాబట్టి పథకాలు అయితే వాయిదా పడినట్లే అని చెప్పవచ్చు. కొన్ని పథకాలు మాత్రం అమలు చేయొచ్చు అని అమలైతే చేయొచ్చు. ఆగస్టు 15వ తేదీన ఈ ఫ్రీ బస్సు విధానం అనేది అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. దానితో పాటు ఎన్టీఆర్ భరోసా అంటే రైతు భరోసా ఇప్పుడు లేకున్నా, అంటే ఈ నెలలో లేకున్నా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో అయితే ప్రవేశపెట్టవచ్చు. లేకపోతే ప్రభుత్వానికైతే ఈ రైతుల ద్వారా వ్యతిరేకత అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పథకాలు అయితే ఈ ఆగస్టు నుండి 2-3 నెలల్లో అయితే ఇవ్వవచ్చు. కానీ ఈ తల్లికి వందనం యొక్క ఎక్కువ డబ్బులు అవసరమవుతుంది కాబట్టి ఈ ఆలస్యమయ్యే వీలైతే లేకపోలేదు. దీనికి గల కారణాలు ప్రజలకైతే ఈ ప్రభుత్వం తెలియజేసే బాధ్యత అయితే ఎంతైనా ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వం అయితే ఈ తల్లికి వందనం అనేది ఎందుకు లేట్ చేస్తున్నారో చెప్పాలి. ఎందుకు లేట్ చేస్తున్నారు, నెక్స్ట్ సంవత్సరం ఇస్తామని ఎందుకు చెప్పారు అని ప్రతి ఒక్క విషయం ఈ తల్లిదండ్రులకైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ వీడియోకి సంబంధించి లేదా ఈ పథకాలకు సంబంధించిన ఏమైనా మీ అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకమైనా ఎప్పుడు అమలు చేస్తారో అనే విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి ఏ ఒక చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.